ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వీరభద్రప్ప పరిస్థితి ఎలా ఉందంటే, చూశాడు పూజారికి ఒక్కతే కూతురు అనే సంగతి తెలిసింది. మరి ఆలయం పేరు మీద భూములు ఉన్నాయనే సంగతి కూడా తెలుసు వీరభద్రుడికి. ఎప్పటికైనా నాకు రాబోతాయా, ఇది ఆలోచన. అందులో అప్పట్లో ధనికుడు ఇచ్చినప్పుడు అది బీడు బారినటువంటి నేల, ఎందుకు పనికిరానిదట అది. అందుకని అంటగట్టాడు ఆ ధనికుడు, అంటే ఆ జన్మలో. మరల ఈ జన్మలో కూడా వచ్చి మళ్ళీ దానికోసమే ఆశపడుతున్నాడు. జీవి గత జన్మ వాసన అంటాం. జన్మ వాసనలు అనేవి ఈ విధంగా ఉంటాయి. అది ఆ వాసన, ఆ కోరిక క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. వీడికి ధనం అంటే పిచ్చి, ఆ ధన పిచ్చి పోలా, ఈ జన్మలో కూడా మరల ధనం అంటేనే పిచ్చి. వివాహం అయిపోయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత అనూహ్యమైనటువంటి ఈ మార్పు. ఏదైతే ఆలయం పేరు మీద ఉన్న స్థలం ఉందో 1,00,000 రూపాయలకి బేరం వచ్చిందట. ఎందుకు పనికిరాని స్థలానికి బేరం వచ్చేసింది. 100 రెట్లు అన్నాడుగా మహాదేవుడు. చూడండి తత్వం ఇక్కడ. కింద జన్మలో ఆమెకు స్వప్నంలో కనబడి ఏమన్నాడు, నా కోసం రూపాయి ఖర్చు పెడితే 100 రూపాయలు నీకు ఇస్తా అన్నాడు. ఆమె 1000 రూపాయలు ఖర్చు పెట్టింది, అంటే 1000కి 1,00,000 ఇచ్చాడు. 1,00,000 రూపాయలు బేరం కుదుర్చుకున్నారు. అందరూ మాట్లాడుకున్నారు. బాబాని అడిగితే బాబా సరే అన్నాడు. 1,00,000 రూపాయలు బేరం కుదుర్చుకున్న తర్వాత కొంత సొమ్ము ముందే ఇవ్వటం అనేది జరిగింది. మిగతాది 25 వాయిదాల్లో నెలకి 2,000, అంటే 50,000 ఇచ్చారు. నెలకి 2,000 చొప్పున వాయిదాల పద్ధతిలో ఇస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ధనం వచ్చిందో వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీరభద్రుల్లో ఇంకా ఆందోళన ప్రారంభమవుతుంది. అమ్మో, ఈ డబ్బంతా ఎలా కొట్టేయాలి, నేను ఎలా లాక్కోవాలి. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడల్లా డబ్బు గురించే మాట్లాడుతుండేవాట వీరభద్రుడు. నాకు డబ్బు వచ్చి ఏర్పాటు చేయి, నాకు డబ్బు వచ్చి ఏర్పాటు చేయి. కాలం గడుస్తోంది. డబ్బు వచ్చేటప్పటికి చెన్న బసవప్పగా పుట్టాడు. ఈ డుబ్కి అనే ఆమె చెన్న బసవప్పగా పుట్టి పెరగడం అనేది జరుగుతోంది. పంపకాల దగ్గరికి వచ్చేటప్పటికి మరి మొదటి నుంచి గుడిని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మా చెన్న బసవప్ప కూడా కొంత అమౌంట్, కొంత అందులోని డబ్బు రావాల్సిందే అనే వాదన ఇంకొకటి బయలుదేరుతుంది. చెన్న బసవప్ప అడుగుతుంటాడు, నాకు సొమ్ము కావాలి. వీరభద్రప్పేమో నా భార్యదే అనేది అంతా నాకే కావాలి. కానీ గౌరికేమో ఆలయం కోసం ఖర్చు పెడదామని ఒక ఆలోచన. అయ్యో, ఇది ఆలయం సొమ్మే, మరమ్మతు చేయించి చక్కగా చేద్దామనే ఆలోచన ఈమెకుంది గౌరికి. మహాదేవుడు ఒకరోజు స్వప్నంలో కనిపిస్తాడు. చెన్న బసవప్పతో సంప్రదించు, ఇద్దరు కలిపి ఆలయం నిర్మాణం పనులు చేయండి. మధ్యలో ఉన్న సమస్యలు తలెత్తితే మసీదులో ఉన్న ఆ బాబాని అడిగి సలహాలు తీసుకొని ఆయన సూచన మేరకు మీరు పాటించండి అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుంది. ఒకరోజు గౌరీ చెన్న బసవప్ప అక్కడికి రావడం జరుగుతుంది. వీరభద్రుడు వస్తాడు, చెన్న బసవప్ప మీదకి వెళ్తాడు. రే, నువ్వు మా భార్యను మాయ చేస్తున్నావురా, సంపద అంతా లాగేద్దాం అనుకుంటున్నావు, ఆలయం సొమ్మంతా నీ చేతికి రానివ్వండి రా, నిన్ను చంపేస్తా ఎలాగైనా సరే. బాబా వెంటనే అడ్డు చెప్తాడు, వీరభద్రప్ప మంచి పద్ధతి కాదురా, మంచిగా నడుచుకో అనేటప్పటికీ అతడు బాబాను కూడా నిందించడం మొదలు పెట్టాడట. బాబా చెప్పాడు చూడండి, బాబాని నిందిస్తుంటే ఏం చేశాట బాబా, మౌనంగా ఉండి భగవన్ నామస్మరణ చేసుకున్నాను అని చెప్పాడు బాబా. మన కోసం ఎవరన్నా మనని నిందిస్తుంటే మౌనంగా ఉండి భగవన్ నామస్మరణ చేసుకోండి సాయిబాబా మనకి చెప్పడం అనేది జరుగుతోంది. అంతే తప్పితే రియాక్ట్ అయ్యి ఎదుటివాడిని మరల మీరు తిట్టకండి అంటున్నాడు బాబా. ఇక్కడ ఈ అనుభవము తనది కాదండి, తన మీద వేసుకొని మన కోసం చెప్తున్నాడు బాబా. ఆ వీరభద్రప్ప భయంకరంగా తిడుతుంటే మౌనంగా భగవన్ నామస్మరణ చేస్తూ నేను కూర్చున్నాను. ఆ తర్వాత మరల గౌరీ ఇంటికి పోయి ఒంటరిగా వచ్చి
పాదాల మీద పడి క్షమించమని అడుగుతుంది. బాబా, నీ కూతురు లాంటి దాన్ని వీరభద్రప్ప మా ఆయన నీ అల్లుడే కదా, దయచేసి నాకే బాధగా ఉంది బాబా నిన్ను దూషించటం, కానీ క్షమించు నా భర్తని, దయచేసి నువ్వు అన్యదా భావించకు, బాధపడకు, నా కోసం నీ బిడ్డ మొహం చూసి వదిలే అని చెప్పి గౌరీ ప్రాధాయపడుతూ ఉండేదట. ఆ విధంగా కాలం జరుగుతుండగా కొంతకాలం అయిన తర్వాత మరలా